Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. కాకపోతే ఇక్కడ కార్యకర్తలు మన ముందు నుంచి కూడా బీజేపీ కార్యకర్తలు బేస్డ్గా ఉన్నటువంటి పార్టీ. కార్యకర్తలకి మనసులో ఏముంది, వాళ్ళు ఎవరు కావాలనుకుంటున్నారు అది ఆలోచించలేదు. అట్ ది సేమ్ టైం డబుల్ ఇంజన్ సర్కార్ అనేది చెప్తున్నారు. కార్యకర్తలు మనకి ఇక్కడ రాష్ట్రంలో బీజేపీని తీసుకురావాలనుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి ఆలోచన లేనట్టుంది అనే మాట రాజాసింగ్ అన్నారు కదా. కార్యకర్తలకి లీడర్కి డిస్కనెక్ట్ ఉందని లేదని చెప్పట్లేదు, ఉంది, డెఫినెట్గా ఉంది. ఎందుకంటే కార్యకర్తల్ని ఎప్పుడు అడ్రస్ చేస్తారంటే మోదీ గారు ఏదో మీటింగ్ పెట్టినప్పుడు, లేకుంటే అమిత్ షా గారు వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెట్టినప్పుడు కార్యకర్తలు పిలుస్తారు. మీరు కార్యకర్తల్ని స్పెసిఫిక్ ఎమ్మెల్యే లెవెల్ కానివ్వండి, ఈవెన్ వితౌట్ ఎమ్మెల్యే కూడా ఉన్నప్పుడు కూడా కానీ, మీ సిటీ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్నా కానీ మీరు ఎంతమంది కార్యకర్తల్ని కలిశారు? కలవరు అసలు. నేను చెప్తున్నాను, ఎలక్షన్ టైం ముందు కలుస్తారు, అందరిని పిలిపిస్తారు. అప్పుడు బూత్ మేనేజ్మెంట్ గురించి, జన్ జాగరణ గురించి అన్నీ చేస్తారు ఆ టైంలో. ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పిన ప్రశ్న కరెక్ట్. కార్యకర్తలు ఎందుకు రాజాసింగ్ క్లిక్ అవుతున్నారు అంటే, రాజాసింగ్ ఒక హనుమాన్ ప్రొసెషన్ పెడతాం, జయ హనుమాన్ ప్రొసెషన్ పెడతాం, శోభయాత్ర 1,00,000 మంది వచ్చేస్తారు. అదే టైంలో ఇంకో లీడర్ పిలిస్తే ఎవరు రాడు. అది రాజాసింగ్ అప్పీల్ అన్నమాట. అందరు అట్లా చేయలేరు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ ఆయన మాట్లాడుతూ ఒక ఫీవరిష్ పిచ్తో మాట్లాడతారు. అదే టైంలో మీరు శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకుంటే చాలా సాఫ్ట్గా మాట్లాడతారు. కానీ ఇద్దరు పని చేపిస్తారు కదా. ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఒక ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక ఆయన ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్. ఈ కార్యకర్తలకి లీడర్స్కి డిస్కనెక్ట్ ఉందని ఏ డౌట్ లేదు. పాసిబ్లీ రామచంద్రరావు గారికి అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ ఇది. ఇప్పుడు కార్యకర్తల్ని కన్సిస్టెంట్గా కలవాలి. బీజేపీలో ఏమైపోయిందంటే కాంగ్రెస్ కల్చర్ వచ్చేసింది, బీఆర్ఎస్ కల్చర్ వచ్చేసింది. లీడర్స్ వచ్చారు కాబట్టి అది అలా వచ్చేసిందా కల్చర్. స్టేజ్ మీద ఎక్కువ మంది ఉంటారు, ఆడియన్స్ లో తక్కువ ఉంటారు. అందరికీ స్టేజ్ లో కూర్చోవాలి. చూడండి, మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి, బీజేపీ స్టేట్ ఆఫీస్ లో 9-10 మంది ఉంటారు పైన. ఎందుకంటే అంతమంది? అందరూ టీవీలో కనిపించాలని. నేను సారీ, వర్క్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్, అది ఇంపార్టెంట్. మోదీ గారు చెప్పారు, అమిత్ షా గారు ఎన్నోసార్లు చెప్పారు. నేను అమిత్ షా గారితో పనిచేశానండి లక్నోలో, వారణాసిలో 2014 ఎలక్షన్ టైంలో. నేను అక్కడ ఉన్నాను, చూశాను ఆయన వర్క్ మెథడాలజీ. స్లేవ్ డ్రైవర్ అని చెప్తారు చూడండి ఇంగ్లీష్లో, దట్ ఈస్ వాట్ హీస్. పొద్దున 3 గంటలకు మీటింగ్ పెడతారండి, మళ్ళీ అంటారు 6 గంటలకు కలుద్దాం అంటారు, మళ్ళీ 3 hours లేట్. ఒకసారి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, వారణాసిలో 2014లో చాలామంది మేము పొద్దున 10 గంటలకు ఛాయ్ తాగి సమోసాలు తిని జిలేబీలు తిని కూర్చుంటాం పొద్దున. అక్కడ బ్రేక్ఫాస్ట్ అదే కదా. కూర్చున్నప్పుడు వచ్చి చూసి కోపం వచ్చి 5 मिनट में कोई दिखेगा इधर लात मार के बाहर निकाल दूंगा అంటే 5 నిమిషాలు ఇంకెవడని ఇక్కడ కనిపిస్తే కొట్టి బయట పంపిస్తారు. ఇన్ ద ఫీల్డ్ పని చేయాలి. ఎలక్షన్ టైంలో కాదు మీ ఓటర్ దగ్గర వెళ్ళడం. అప్పుడు ఎలక్షన్ ఉండే అనుకోండి, ఇక్కడ కూడా అదే చెప్తాను, మీరు ఓటర్ దగ్గర ఎప్పుడు వెళ్ళాలండి? వెన్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ యూ, మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎలక్షన్ టైంలో అందరూ వస్తారు ఓటర్ స్లిప్లు ఇవ్వడానికి, మా పార్టీకి ఓట్ వేయండి అని చెప్పండి. ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళి కలవండి. ఏమేమి ప్రాబ్లమ్స్ అని చెప్పండి. నీళ్ళ ప్రాబ్లం ఉందా, డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా, లేకుంటే ఇంకేమైనా ఇష్యూస్ ఉందా అని వాళ్ళు అడగండి ఓటర్స్ని. వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. అది చేయాలండి. దాట్ ఈస్ వేర్ కార్యకర్తలు పనికి వస్తారు మీకు. ఎందుకంటే వాళ్ళు గల్లీ వాళ్ళకి తెలుసు. ఇది కార్యకర్తలు, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నప్పుడు వాళ్ళని వాడుకోవడానికి తెలియాలి ఎట్లా చేయాలి. అక్కడే లీడర్షిప్ కేపబిలిటీ వస్తుంది. ఏదో నేను 10 మంది, నేను 20 మంది స్టేజ్లో కూర్చుంటాను, బయట 100 మంది కూర్చుంటారు, 100 మంది కూడా ఆలోచిస్తాను నేను కూడా ఒకరోజు స్టేజ్లో కూర్చోవాలి. స్టేజ్లో కూర్చోక్కర్లేదండి. ఐ హేట్ దట్. నన్ను కూడా చాలామంది స్టేజ్లో వచ్చి కూర్చోమంటారు పబ్లిక్ మీటింగ్. నేను నా టర్మ్ వచ్చినప్పుడు పిలవమంటాను అంతే. నేను ఎప్పుడు మాట్లాడే అప్పుడు నేను వచ్చి మాట్లాడి మళ్ళీ ఆడియన్స్లో కూర్చుంటాను. అది నేర్చుకోవాలి. ఆ ప్రాబ్లం ఏమైందో ఆ కల్చర్, కాంగ్రెస్ కల్చర్ అది అక్కడి నుంచి వచ్చిందన్నమాట. ఎందుకంటే బయట నుంచి చాలా మంది బీజేపీకి వచ్చారు, లీడర్స్ వచ్చారు కాబట్టి ఆ కల్చర్ తీసుకొచ్చారు. వాళ్ళు షాల్ వేయడము, వీళ్ళ మీద ఒక ఫోటోలు సెల్ఫీలు తీయొద్దని చెప్పట్లేదు, చాలా మందికి ఉంటుంది సెల్ఫీలు తీసుకోవాలని చెప్పేసి. కానీ యూఆర్ కిల్లింగ్ ద కల్చర్. మీరు చూడండి, అదే టైంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చూడండి, వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి పబ్లిసిటీ చేయరు. మీరు ఏదైనా ఆర్ఎస్ఎస్ మీటింగ్లో ఫోటో చూసారండి, వాళ్ళు చెప్పులు బయట పెట్టి లైన్లో పెట్టి వెళ్తాడు, అక్కడ చూడండి డిసిప్లిన్ వాళ్ళది. ఇది ప్రాబ్లం అన్నమాట. సో కార్యకర్తల్ని మోటివేట్ చేయడానికి లీడర్షిప్ అని లేదు, అది ఎవరైనా ఉండొచ్చు లీడర్షిప్ లెవెల్లో. సో పార్టీ మిషనరీ పనిచేయాలి. అండ్ బీజేపీ పార్టీ మిషనరీ ఈజ్ ఆసమ్, సూపర్బ్ అన్నమాట. ఏ పార్టీకి మీరు చూడండి, ఈవెన్ రీసెంట్లీ కాంగ్రెస్ చిదంబరం గారు చెప్పారు, మీరు కాంగ్రెస్ బీజేపీతో పోటీ చేయడం మర్చిపోండి,
వాళ్ళ పార్టీ మిషనరీతో మీరు అసలు కాంపీట్ చేయలేరు. దే ఆర్ దాట్ సూపర్ ఎఫిషియంట్. ఒక పెద్ద మిషన్ అండి బీజేపీ, వార్ మిషన్. అది ఏ ఎలక్షన్ అయినా కానివ్వండి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ టైంలోనే వీళ్ళందరూ యాక్టివ్ అవుతారు. అది కాకుండా రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు షుడ్ క్యారీ ధర్మపురి అరవింద్ ఎవ్రీబడి. అందరికి ఒక్కొక్క ఇండివిజువల్ ఫ్రీడమ్ ఇచ్చేసేయాలి. మీ ఏరియాలో, మీ డిస్ట్రిక్ట్లో, చుట్టుపక్కల డిస్ట్రిక్ట్లో మీరు ఇన్ఛార్జు. అసెంబ్లీలో అదే చేశారు. అసెంబ్లీ ఎలక్షన్ టైంలో అందరికీ ఎక్కడున్న ఎంపీలకి ఉన్న వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అంతా మీ కింద వస్తుంది, ఇక్కడి నుంచి మీరు గెలిపించాల్సిందే. అది ఏదైనా కానీ ఆర్మూర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో యూ హ్యావ్ టు విన్ అన్నమాట. సో లీడర్షిప్ అనేది రామచంద్రరావు గారు ఇంకుంటారు, 3 సంవత్సరాలతో ఆయన పోతారు, కొత్త వాళ్ళు వస్తారు. సో ఈ లీడర్షిప్ కోసం స్టేజ్ మీద కూర్చోవడానికి, నేను పార్టీ ప్రెసిడెంట్ అని చెప్పుకోవడానికి కాదు ఇంపార్టెంట్. మీరు డౌన్ లెవెల్ కార్యకర్తల్ని మోటివేట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళతో పని చేయించుకోవాల్సి వస్తుంది. లీడర్స్ కాదు ఇంపార్టెంట్, కార్యకర్తలు ఇంపార్టెంట్. ఎస్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బోల్డ్ అన్న అయితే సవాళ్ళు ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయి, వీటన్నిటిని అధిగమించి ఎలా రామచంద్రరావు గారు ఏకదాటి మీద అందరినీ ముందుకు తీసుకెళ్తారు అనేది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు.